మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈరోజు మార్కెట్లో చాలా ఎక్కువగా పొల్యూట్ చేస్తున్న ఐటెం ప్లాస్టిక్. నిజానికి ఒకానొక టైంలో ప్లాస్టిక్ లేకపోయి ఉంటే ఈ పాటికి ప్రపంచం కానీ మన గ్రీన్ కల్చర్ కానీ ఇంకో రకంగా ఉండేది. నిజానికి ప్లాస్టిక్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్స్లో, లాజిస్టిక్స్లో, కార్గోలో, ప్యాకేజింగ్ ఇండస్ట్రీలోని ప్లాస్టిక్ లేకపోయి ఉంటే మనం చాలా న్యాచురల్ రిసోర్సెస్ను ఉపయోగించి ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా కిల్ చేసేవాళ్ళం. బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఏ రోజైతే ప్లాస్టిక్ కనిపెట్టారో చాలా మట్టుకి మనకి రిసోర్సెస్ మిగిలాయి. బట్ ఇవాళ ప్లాస్టిక్ ఏమైందంటే ఓవర్ ప్రొడక్షన్, ఓవర్ పొల్యూటెడ్ అయిపోయింది. అంటే ప్లాస్టిక్ తయారు చేయడం, దొరకడం చాలా ఈజీ, కానీ దాన్ని రీసైకిల్ చేయడం లేదా అది ఆటోమేటిక్గా డికంపోజ్ అవ్వడం చాలా కష్టమైన పని. కొన్ని వేల లక్షల సంవత్సరాలు అయితే తప్పించి ప్లాస్టిక్ ఈజీగా డికంపోజ్ అవ్వదండి. బట్ ఇలా పెరుగుతున్న ప్లాస్టిక్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, పెరుగుతున్న ప్లాస్టిక్కి మనం ఏ రకమైన సొల్యూషన్ ఇవ్వచ్చు అంటే, రీసెంట్గా దీని మీద జరిగిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రకారం ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మళ్ళీ మనం ఫర్నిచర్ ఐటమ్స్, స్టాండర్డ్ ఐటమ్స్ తయారు చేసి ఉంచవచ్చు. యూజువల్గా చూడండి, మనం మార్కెట్ నుంచి ఒక షాంపూ బాటిల్ తెచ్చుకున్నాం. షాంపూ బాటిల్ హార్డ్లీ ఒక 1 month 2 months షాంపూ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. లేదు ఒక లిక్విడ్ క్యాన్ లేదా వాటర్ క్యాన్ ఏదైనా పర్చేస్ చేసాం, లేదా ఒక వాటర్ బాటిల్ పర్చేస్ చేసాం. వాటర్ బాటిల్ ఎంతకాలం యూజ్ చేస్తాం? మహా అయితే 1 day. వాటర్ తాగేసిన తర్వాత ట్రాష్బిన్లోకి వెళ్ళిపోవాలి. లేదు ఒక స్టాండర్డ్ ప్లాస్టిక్ బకెట్ లాంటిది అనుకోండి, ఒక 5 months 6 months యూజ్ చేస్తారు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పడేయాలి. ఇలా మనకి తెలియకుండా డే టు డే లైఫ్లో షార్ట్ యూసేజ్కి ఎక్కువ ప్లాస్టిక్ని ఉపయోగించేస్తున్నాం. లాంగ్ యూసేజ్లో ఉపయోగించుకుంటే సమస్య లేదు. కనీసం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇలా వాడుకుంటే వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ షార్ట్ యూసేజ్కి ప్లాస్టిక్ని ఎక్కువగా ఉపయోగించి ఎక్కువగా డస్ట్బిన్లో పడేసి ఎక్కువ పొల్యూషన్ తయారు చేస్తున్నాం. దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి అంటే, ఇటువంటి షార్ట్ యూసేజ్లో ఉండే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ డిస్పోజబుల్ ఐటమ్స్ కానీ కలెక్ట్ చేసి వాటిని ఒక మిషన్లో పెట్టి రీసైకిల్ చేసి వాటి ద్వారా కొత్త ప్లాస్టిక్ని తయారు చేసి లాంగ్ రన్లో ఉండే విధంగా మనం తిరిగి సేల్స్ చేయగలగాలి. లాంగ్ రన్లో ఎలా అంటే, చాలా చోట్ల పార్కింగ్ టైల్స్ సిమెంట్ వాడతారు, కానీ ఇవాళ పార్కింగ్ టైల్స్ కూడా ప్లాస్టిక్తో తయారు చేయొచ్చు. చాలా కంట్రీస్లో రోడ్డు కూడా ప్లాస్టిక్తో తయారు చేసి వేస్తూ ఉంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ రన్ ప్లాస్టిక్ అంత ఈజీగా పాడవదు కాబట్టి లాంగ్ రన్లో దీన్ని ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల ఈ పార్కుల్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఈ డిజైన్ ఐటమ్స్, స్కల్ప్చర్స్ లేదా ఫర్నిచర్, అవుట్డోర్ ఫర్నిచర్కి ఎక్కువగా ఇటువంటి రీసైకిల్డ్ ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఒక లాన్లో ఉంది, ఒక ఫర్నిచర్ పడేసారనుకోండి, హ్యాపీగా 4-5 ఏళ్ళు వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు, అలాగే ఉంటుంది. సో ఈ లాంగ్ రన్ వల్ల ఏంటంటే ఈ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి పొల్యూషన్ తగ్గించవచ్చు. నిజానికి కొన్ని కంట్రీస్లో డైరెక్ట్గా రైల్ ట్రాక్సే డిజైన్ చేస్తారు. మనకి ఇండియాలో చూడండి, రైల్వే ట్రాక్ కిందన సిమెంట్ దిమ్మలు వేస్తారు. ఎందుకు? దాని తాలూకా ప్రెషర్ని కానీ స్పీడ్ని కానీ తట్టుకోవాలి అంటే కంకర మీద ఒక దిమ్మ ఉండాలి. దీనికి చాలా హై పొటెన్షియాలిటీ ఉండాలి. కానీ స్వీడన్, జర్మనీ, డెన్మార్క్ లాంటి కొన్ని కంట్రీస్లో ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్కి మరికొన్ని కాంపోనెంట్స్ మిక్స్ చేసి ఇటువంటి రైల్ ట్రాక్స్ కింద ఉండే సాలిడ్ బ్రిక్స్ను కూడా తయారు చేసి అమ్ముతున్నారు. అంటే చూడండి, ఒకసారి మనం ఒక రైల్ ట్రాక్ కింద ఒక దెమ్మ వేసామంటే అది ఎంత లేదన్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈజీగా ఉంటుంది. అంటే ఈ లాంగ్ రన్ ప్లాస్టిక్ని ఎప్పుడైతే మనం డిజైన్ చేస్తున్నామో, ఈ షార్ట్ రన్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి లాంగ్ రన్లో ఉపయోగపడే విధంగా ప్లాస్టిక్ డిజైన్ చేసి మార్కెట్లో అమ్ముకోగలిగితే ఇవాళ అది వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అవుతుంది. మార్కెట్లో ఇటువంటి వాటిని అమ్ముకోవడం కూడా సులభం అవుతుంది. ఎందుకంటే కాస్ట్ తక్కువ, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీలో ఎవరైనా సరే ప్లాస్టిక్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇద్దాము అనుకుంటున్నారు, లేదా ప్లాస్టిక్ ఎక్కువ అవుతుంది, దీన్ని మనం రీసైకిల్ చేసి ఏదైనా ఒక బిజినెస్ ఐడియా, స్టార్టప్ ఐడియా మొదలు పెడదాము అనుకుంటే, ఇలా లాంగ్ రన్లో ఉండే ఫర్నిచర్స్ కానీ, రోడ్స్ కానీ, సాలిడ్ బ్రిక్స్ కానీ, లేదా టాయ్స్ కానీ, లేదా టేబుల్ ఫర్నిచర్, ఇటువంటి వాటిలో ఎక్కడైనా సరే ఉపయోగించి మీరు కొత్త రకమైన ఐటమ్స్ని తయారు చేసి వాటిని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ కెమికల్ కాంపోనెంట్స్ మనకు అవసరం అవుతాయి, వీటి తాలూకా అప్రూవల్స్ ఎలా ఉంటుంది, SEZ పర్మిషన్స్ ఎలా ఉంటాయి, MSME నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ ఇటువంటి ప్రాజెక్ట్కి లోన్ ఎలా వస్తుంది, ఓకే లోన్ వచ్చింది, ఇన్వెస్టర్ ఉన్నాడు, బట్ ఈ ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, మీ కస్టమర్ని ఎలా పట్టుకోవాలి, మీ బిజినెస్ నెట్వర్క్ని, కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలి,
సేల్స్లోని మార్కెటింగ్లోని మీకు ఉండవలసిన స్ట్రాటజీస్ ఏంటి, ఎటువంటి టీంని హైర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ఏంటి, ఇలా బిజినెస్ వరకు వచ్చేసరికి 1,00,000 విషయాలు ఉంటాయి. అందరికీ అన్నీ తెలియవు. ఈ చిన్న చిన్న విషయాలు తెలియక కూడా చాలామంది బిజినెస్లో నష్టపోతున్నారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్, కాంప్లికేషన్ లేకుండా మీలో ఎవరైనా స్టార్టప్ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇమీడియట్లీ. కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీము మీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీకు కావాల్సిన బిజినెస్ గైడ్లైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొక్యూర్ చేస్తారు. ఫర్దర్గా నేను మీకు కావాల్సిన కన్సల్టింగ్, మెంటరింగ్, గైడెన్స్, ట్రైనింగ్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచి మనం కొత్త రకమైన బిజినెస్ ఐడియాని ఎలా తయారు చేసుకోవచ్చు, వాటిని మార్కెట్లో ఎలా సేల్ చేసుకోవచ్చు, ఏ కస్టమర్కి మనం అమ్మవచ్చు, అట్ ద సేమ్ టైం ఒక ప్లాన్ ఎలా రెడీ చేయాలి, ఇటువంటి విషయాలు అన్నీ కూడా యూ కెన్ గెట్ అట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ అట్ సుధీర్ వర్మ. మా ఇద్దరిలో ఎవరిని కాంటాక్ట్ చేసినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇటువంటి మరిన్ని బిజినెస్ స్టార్టప్ ఐడియాస్ కోసం మా సోషల్ మీడియా పేజెస్ని ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.